అమ్మయ్యా, మొత్తానికి కోటకొచ్చి చేరుకున్నాం. ఏదైనా కోట గురించి బంగ్లా గురించి చెప్తే చాలు స్వామీజీకి కాన్సెప్ట్ దొరికినట్టే. అక్కడ దెయ్యం ఉందని చెప్పేస్తారు. దెయ్యాలకి చిన్నెళ్ళంటే నచ్చదా ఏంటి? దెయ్యం లేదు, గీయం లేదు. ఆహా, దెయ్యాలు తిరుగుతున్న కోట. నేను సత్యవతి కోటలో మట్టి నేను తీస్తున్నా. ఎక్కడ తీద్దాం? అమ్మయ్యా, ఇక్కడ తీసేద్దాం. మొదటి దిక్కు. ఈ దెయ్యాలు వైట్ అండ్ వైట్ లో ఎందుకు తిరుగుతోంది? జీన్స్ తీస్తే కొంపలంటుకుంటాయా? ఈ కాలంలో జీన్స్ వేసే అమ్మాయిల కంటే దెయ్యాలే బెటర్. అమ్మాయి మొదటి దిక్కు. ఓకే, రెండవ దిక్కు. ఈ స్వామీజీలు ముందు మట్టిని తీసుకురామంటారు, తర్వాత అమ్మాయిని తీసుకురమ్మంటారు. అయ్యి, మూడో దిక్కు ఎక్కడుంది? 1 2. ఆఖరి దిక్కు ఓవరు. వచ్చిన పని పూర్తయింది. తిన్నగా అడవిలోకి వెళ్ళిపోదాం. తలుపులు తీసున్నాయేంటి? తలుపు. ఏంటి చికెన్ వాసన? ఎవడైనా లోపల బార్ నడుపుతున్నాడా? హలో, యచ్చుచ్మి. హలో, మిస్టర్ బార్ ఓనర్. మిస్టర్ బార్ ఓనర్, ఎక్కడి నుంచి వాసన వస్తోంది? ఇక్కడ. ఇక్కడి నుంచి వస్తోంది. మిస్టర్ బార్ ఓనర్, నేను కూడా మీ వాన్నే. మీ కస్టమర్ వచ్చాను. ఆహా, సెటప్ అదిరిపోయిందే. సత్యో, ఇది దెయ్యం బంగ్లా కాదురా, ఇక్కడ ఒక 5 స్టార్ హోటలే ఉంది. సెటప్ ఇక్కడ మాత్రమే కాదు, సెటప్ ఇక్కడ కూడా ఉన్నట్టుందే. ఆహా, ఇక్కడే ఉంది. చైనీస్ రెస్టారెంటా? అయితే లేడీ కుక్క. ఆహా, అమ్మా బంగారమ్స్ ఎక్కడున్నారు? ఏంట్రా ఇదే? అయ్యయ్యా, ఏంటి పొయ్యి వెలిగించలేదా? అయితే మొత్తం పార్సలా? ఆగంటే వస్తున్నానా? హలో గర్ల్స్, ఈ దాగుడు మూతల ఆట నాతో ఆడుకోవద్దు. ఎక్కడున్నారే? ఏంట్రా ఇది? 5 స్టార్ హోటల్ ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎవర్రా నీ నోట్లో ఈ గుడ్డ కుక్కింది? నా ఏడుపు సౌండ్ నాకే భయమేస్తోంది, అందుకే గుడ్డ కుక్కున్నాన్రా. అసలు ఏం జరిగిందో చెప్పు. నువ్వు సత్యవతి కోటకు వెళ్ళావా? మట్టి తీసావా? ఏంట్రా? ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్తావా? వివరంగా చెప్పడానికి ఏమీ లేదురా, మొత్తం అవుట్ ఆఫ్ ఫోకస్. కానీ ఆ మనిషి అతి భయంకరమైన వాడు. ఎవరు? ఆ స్వామీజీ. వాణ్ణి సింహం ఏం చేయదు, పులి కూడా ఏం చేయదు. అతను జ్ఞానిరా, జ్ఞాని. అక్కడ దెయ్యం ఉందని చెప్పినప్పుడు నేను ఎటకరంగా మాట్లాడాను. తీరా చూస్తే 5 స్టార్ హోటల్ ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎవరు?
తెరిచి చూస్తే తెల్ల చీర కట్టుకుని నా కళ్ళు బుద్ధొచ్చి నుంచుంది. తను నన్ను కరిచే ముందు నేను తనని కరిచేశాను. తన మెడ పట్టుకుని ఒక్క కొరికి కొరికాను. తర్వాత ఏమైంది? తను ఇక్కడ పనిచేసే నర్సు 8 కుట్లు. సారీ సిస్టర్. నువ్వు తీసుకొచ్చిన మట్టి ఎక్కడుంది? మట్టి డిక్కీలో సేఫ్ గా ఉంది. సత్య, అక్కడున్న దెయ్యాలు అక్కడే ఉండని. నువ్వు మాత్రం దయచేసి అక్కడికి వెళ్ళకరా. వెళ్తే తిరిగి రాలేవు, చంపేస్తాయి. నిజం రా. నా అమలాని అమ్మని నేను కాపాడుకోవాలి. నేను చనిపోయినా పర్వాలేదు. దీనిని రాజమండ్రిలో ఉన్న ఫెర్నాండెస్ గారికి దీన్ని అందచెయ్యి. దీనిని ఏర్వాడిలో ఉన్న ఉస్తాద్ అలీ గారికి ఇవ్వు. ఎవరికి ఇవ్వకు, నువ్వే వెళ్ళాలి. విధి నిర్ణయించినవాడు తప్పకుండా వస్తాడు. ఫాదర్ మీకోసమే ఎదురు చూస్తున్నారు, రండి. దారిలో ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు, అవునా? అవును ఫాదర్. నేను చేయగలిగిందంతా చేస్తాను, కానీ రక్షించేవాడు మాత్రం అపాయం, అపాయం, అపాయం వస్తుంది. అల్లా తోడుగా ఉంటాడు.